నా పేరు వంశీ. నాకు ఇన్సోమ్నియా అంటే స్లీప్లెస్నెస్ అంటే నిద్ర రాదు ఏళ్ల తరబడి. అందుకే రాత్రంతా నేను చేసే పనులు ఇంతకు మించి తెలుసుకోవాలంటే గూగుల్ చేయండి. ఎందుకంటే ఇది నా గతం. ఇక నా భవిష్యత్తు ఏమిటో నాకు ఐడియా లేదు. కానీ ప్రస్తుతం మార్నింగ్ కాఫీ. కాఫీ రెడీ. అశ్విని, అశ్విని, కాఫీ రెడీ. లే అశ్విని. అశ్విని గెట్ అప్. అది సార్ జరిగింది. అయితే నువ్వే అమ్మాయిని చచ్చేలా కొట్టానంటావు. ఎందుకు? వాట్స్ ద మోటో? అదే తెలియట్లేదు సార్. సారీ సార్. సార్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్స్ వచ్చాయి. హత్యకు ఉపయోగించిన ఆయుధం రాడ్ పైన ముద్దాయి ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి తలపైన బలమైన గాయం కూడా అయ్యింది. షీఈ్ అన్కాన్షియస్. సెరిబ్రల్ హెమరేజ్, ఇంటర్నల్ బ్లీడింగ్. అందుకే చో నుంచి రక్తం వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్ అండ్ క్లియర్. సింగిల్ షాట్, నో ఎవిడెన్స్ ఆఫ్ స్ట్రగుల్. ఎందుకు ఏడుస్తున్నావు? జైలు జీవితం ఊహించుకున్నాడేమో సార్. సార్, మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం సార్. ఛీ! సార్, నాకు ఉరిశిక్ష వేస్తారా సార్? నేను ఎస్ఐని, జడ్జిని కాదు. మండే కోర్టు తెరుస్తారు, అప్పుడు చూద్దాం నీ అదృష్టం ఏంటో. ఇప్పుడు చెప్పు నీ కథంతా. అసలు అమ్మాయి ఎవరు? ఏం జరిగింది? ఎడారిలో వర్షం చుక్కల, చీకట్లో చీకటిలా. కథ చెప్పు, కవిత్వం కాదు. ఇప్పుడు చెప్పు. సరిగ్గా వారం రోజుల క్రితం నా ఫ్రెండ్ అభిరామ్ బాధల్లో ఉన్నాడంటే వాడిని ఓదార్చడానికి వాడి రూమ్కి వెళ్ళాను సార్. చేర్స్. ఏమైనా అనుభవా, మగాడంటే పులే. చిత్తకత్తి కుక్కలాగా దేని వెంట పడితే దాని వెంట తిరగకూడదు. నేను పెడితే ఐస్ క్రీమ్ తింటుంది, నేను పెడితే బిర్యానీ తింటుంది, నేను కొడితే 2 దెబ్బలు తినలేదా బావా? నువ్వే న్యాయం చెప్పు. అయినా అలా హాస్టల్ ఎదురుగా అంతమంది ముందు కొట్టడం తప్పే కదా బావా? 2 రోజులు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. మైండ్ అంతా తన జ్ఞాపకాలే. అందుకే ఈ తీర్థం.
అవును బావా, నాకు 2 రోజులు నిద్ర పట్టకపోతే ఇలా ఉంది. మరి నువ్వు అసలు నిద్రే పోవు కదా, నీకు ఎలా ఉంటుంది? ఇందా ఇవి 2 పెగ్గులు వేసావంటే నిద్రే కాదు, కళలు కూడా ఫ్రీగానే వస్తాయి. నూనె ఇందా ఇందా. నీకు తెలుసు కదరా నాకు మందు పడదని. కింద పడని మనిషి ఉంటాడేమో కానీ మందు పడని మనిషి అంటూ ఉండడు. ఒక్క నిమిషం ఈ పెగ్గు కొట్టేసి నీకు ఈరోజు మందు ప్రసన్న చేసేస్తాం. ఐదు పెగ్గులు అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, హాయ్. హాయ్, నేను మీ నేబర్ వాళ్ళ సిస్టర్ని. వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాం అనుకున్నాను, కానీ వాళ్ళందరూ తిరుపతికి వెళ్ళి నాకు షాక్ ఇచ్చారు. 1 సెకండ్. కెన్ యూ స్పీక్ టు మై సిస్టర్? షీజ్ ఆన్లైన్. హలో, ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి. ఓ చిన్న హెల్ప్ చేయండి. సమ్మర్ హాలిడేస్ అని పిల్లల్ని తీసుకొని తిరుపతి వచ్చామండి. ఇంకా దర్శనం కూడా కాలేదు. ఏమనుకోకుండా మా సిస్టర్ని కొంచెం దగ్గరలో ఉన్న హోటల్లో దిగబెడతారా? తను మార్నింగ్ విజయవాడ వెళ్ళిపోతుంది. అలాగేనండి. ఓకే అక్క, బాయ్, గుడ్ నైట్. పదండి, దగ్గరలో ఏమన్నా లాడ్జ్ ఉందేమో చూద్దాం. ఇంత రాత్రి మీ నిద్ర డిస్టర్బ్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ. జస్ట్ వెయిట్ హియర్, ఐల్ జస్ట్ గో అండ్ కమ్. బ్యాక్. ఎంత? 2:30. గంటకా రోజుకా? ఎక్స్క్యూజ్ మీ. ఇంగ్లీషా? హాస్టల్లో ఉండే అమ్మాయిలు కదా, ఇంటి నుంచి పంపించే డబ్బులు సరిపోవు కదా. 5,000 ఇస్తా, టోటల్ సింగిల్ పర్సన్. హలో, ఏం మాట్లాడుతున్నావు? నేను అలాంటి దాని కాదు, గుర్తుందా? కరెక్ట్. ఇలాంటి ఫిగర్కి 5,000 తక్కువే. పోనీ నువ్వేమో మాట చెప్పు. ఇడియట్. అశ్విని, పక్కసందరూ ఒక లాడ్జ్ ఉందంట. లాచ్ భయ్యా, యా? బెదిరి 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 బెదిరి. ఒక గంట తర్వాత వచ్చేనా నథింగ్. భయ్యా? లెట్స్ గో. భయ్యా, ఒక గంట తర్వాత వచ్చేస్తాను భయ్యా. భయ్యా పోనీ 2 గంటలకు వస్తాను భయ్యా. భయ్యా దేని పోనీ గురించి? 3 గంటలు. గంట ఏదో తర్వాత ఒకటి వస్తా చెప్పెళ్ళు భయ్యా. రిజిస్టర్లో ఎంటర్ చేయమంటారా? చేయండి. మరి చెక్అవుట్ ఎప్పుడు? ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాను. రోజుల లెక్కలు కావాలా లేక గంటల లెక్కలు కావాలా? ఒక్కడే కస్టమర్ అనుకో, రోజుల వారీగా. కస్టమర్లు మారుతూ ఉంటే గంటల లెక్కన అనమాట. మరి నాకు కమిషన్ మిగలాలిగా. లెట్స్ గో ఫ్రమ్ హియర్. మీ సిస్టర్ వాళ్ళతో నేను మాట్లాడతాను. నైట్ ఇక్కడే స్టే చేయండి. గంటకి ఎంత? హాయ్, ఐమ్ అశ్విని. హాయ్, ఐఎమ్ వంశీ. నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్. నువ్వు చెప్పిన కథలో మర్డర్ చేసేంత మోటో ఏముందిరా? ఇంకేదైనా కొత్తగా చెప్పు.
కాఫీ? మీరే కదా సార్ ఏదైనా కొత్తగా చెప్పమన్నారు. రే మాకు రోజుకో కాఫీ తాగితేనే రాత్రి నిద్ర రాదు. 20 కాఫీలు తాగితే ఇంకా రాత్రి నీకు నిద్ర ఎలా వస్తుందిరా? మాట్లాడితే ఇన్సోమ్నియా అంటావు. అజార్ కప్ కాఫీ చెప్పు. నువ్వు కథ చెప్పు. కొందరితో ఏళ్ల తరబడి స్నేహం చేసిన సొంతం అనిపించరు. కొందరు మాత్రం ఒక రాత్రిలోనే దగ్గరైపోతారు. లవ్ యూ అక్క. వంశీ, ఆ? అక్కకు చెప్పాను రాత్రి జరిగిందంతా. తను వచ్చే వరకు ఇక్కడే ఉండమని చెప్పింది. అది మీకు అభ్యంతరం లేకపోతేనే. థ్యాంక్ యూ. బాయ్. ఆ తర్వాత నుంచి ఆఫీస్కి లేట్గా బయలుదేరటం, ఇంటికి త్వరగా వచ్చేయటం. బావా Cheers. రే బావా, నీ ఇన్సోమియా నాకు వచ్చినట్టుందిరా. అది వెళ్ళిపోయినప్పటి నుంచి నాకు నిద్రే లేదు. నీతో షేర్ చేసుకుందామంటే నువ్వు ఆఫీస్లో ఉండట్లేదు బావా. ఇట్స్ ఓకే రా, ఇట్స్ ఓకే. లైట్ తీసుకో. 4. ఇంకొక పెగ్గేస్తే వీడౌట్. హలో, హే, వచ్చేస్తున్నా. ఒక్క 5 minutes. యా యా, ఓకే ఓకే, బాయ్. రే మామ, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. రేపు మధ్యాహ్నం ఆఫీస్లో లంచ్ కలుద్దాం, ఓకేనా? బాయ్. అయితే ఒక పెగ్గు తాగు, లేదంటే నీ ఫ్లాట్లోకి వెళ్ళి కూర్చొని తాగుదాం. రేయ్, నా ఫ్లాట్లో తాగడానికి వీలవుతురా? అయితే ఒక పెగ్గు తాగు. ఒక పెగ్గు తాగితే వదిలేస్తావా? వదిలేస్తా. సరే, కలుపు. ఇది తాగితే వదిలేయాలి. ఓకేనా? బాయ్. ఓకే బాయ్. వీడు నీకు తెలుసా? పరిచయం లేదు, కానీ మా పక్కింట్లో ఉంటాడు. పరిచయం లేని వాడితో మీ చెల్లెని ఎలా ఉండమన్నావు? వాట్? ఏం మాట్లాడుతున్నారు మీరు? నా చెల్లెని వాడితో ఉన్నామనం ఏంటి? నాకు అసలు చెల్లెలే లేదు. పోయిన వారం మీరు వీడితో ఫోన్లో మాట్లాడలేదు? మా ఆయన మీద ఒట్టండి, వీడితో నేను అసలు ఫోన్లో మాట్లాడిందే లేదు. ఆ విషయానికి వస్తే ఏ మగవాడితో నేను ఫోన్లో మాట్లాడింది లేదు. అసలే మా ఆయన అనుమాన పిశాచి. ఈ విషయం తెలిస్తే నలుగురిలో నిలేస్తాడు. అసలే ఎప్పుడెప్పుడు పుట్టింటి పంపిద్దామని చూస్తుంటాడు. సారీ మేడం,
ఇట్స్ మిస్కమ్యూనికేషన్. మీరు బయలుదేరండి. మా ఆయన అనుకున్న ఊర్లో ఉన్న మగాళ్ళందరూ ఇంతే. అది దీని చిల్ల కాకపోతే మరి అదెవరు? ఓ షిట్, కథ మళ్ళీ మొదలైంది. వస్తాలేరా బాబు. మొన్న నువ్వు ఇచ్చిన లవ్ బైట్స్ హాస్టల్లో ఎవరికి కనిపించకుండా దాచడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో తెలుసా? ఓ ఎస్ఐ ప్రతాప్. సార్, నేను అలాంటిదాన్ని కాదు సార్. ఏదో సరదాగా. అయ్యో, అది నా ఫ్రెండ్ సార్, నా కలీగ్, మొన్నే పరిచయం సార్. అన్నయ్య లాంటోడు సార్. సార్, మా ఇంట్లో 3 అమ్మాయిలు ఉన్నారు సార్. మా నాన్నకు తెలిస్తే చంపేస్తారు సార్. సార్ ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నీ ఏకపాత్రాభినయం అయిపోతే మనం మాట్లాడదామా? నో సార్, మేము చాలా సంవత్సరాల క్రిందట హాస్టల్ మేట్స్. కోచింగ్ సెంటర్లో పరిచయం. తర్వాత తనకి జాబ్ వచ్చిందని, ఇన్ఫ్యాక్ట్ తను షిఫ్ట్ అయ్యే టైంకి నేను ఊరు వెళ్ళాను. మొన్న సడన్గా ఒకసారి కాల్ చేసింది. తన బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తే తను హెసిటేట్ చేస్తున్నాడని సిస్టర్లా మాట్లాడమంటే మాట్లాడాను. అంతే సార్, నాకు అంతకుమించి ఇంకేం తెలియదు సార్. కావాలంటే నాకు కాల్ లిస్ట్, కాల్స్ డ్యూరేషన్ చెక్ చేసుకోండి. వెళ్ళమ్మా, నీకు ఆల్రెడీ లేట్ అవుతుందిగా. తేజు, ఒక అమ్మాయి తన ఇష్టమైన వాడి రూమ్కి వెళ్ళడం చట్టరీత్యా నేరమేం కాదు. యు ఆర్ ఫ్రీ టు గో. సార్, నువ్వు విన్నది నిజమే. ఈ అటాక్ నువ్వు చేయలేదని మా ఇన్వెస్టిగేషన్ తేలింది. బయలుదేరు బయలుదేరు. పోరా బాబు పో. నువ్వు పోతే మాకు స్టేషన్లో కాఫీ ఖర్చులైనా మిగులుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. హలో, ఓకే సార్. బోలుంగా సార్. సార్, అమ్మాయి స్ప్రోలోకి వచ్చిందంట. సార్ మరి ఆ అమ్మాయిని అడిగితే తెలిసిపోతుంది కదా సార్ అటాక్ ఎవరు చేశారో. మాకు తెలుసు అటాక్ ఎవడు చేశాడో. నీకు తెలియని స్టోరీ కూడా మేమే చెప్తాం కానీ బయలుదేరు బయలుదేరు. Vamsi, how are you? ఐమ్ సారీ. It's okay. ఇంకెప్పుడు నేను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. ఇంతకీ నీ మీద అటాక్ చేసింది ఎవరు? అభిరామ్. వాడెందుకు? ఎందుకంటే వాడు హాస్టల్ అందరి ముందు కొట్టింది ఎవరినో కాదు, అశ్విన్ని. అంటే ఎస్, నీ ప్రజెంట్ గర్ల్ ఫ్రెండే
వాని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అసలు ఏం జరిగింది? వాడు కొట్టిన తర్వాత ఆ హాస్టల్ నుంచి వకేట్ చేసి తను యూజ్ చేసే సిమ్ పారేసి తన ఫ్లాట్ వెతకడానికి మీ అపార్ట్స్కి వస్తే మీ వాచ్మెన్ పక్కవాట వాళ్ళు ఈ నెల ఖాళీ చేస్తారని, వాళ్ళు రెంట్కి ఇస్తారని చెప్పాడు. కానీ వాళ్ళు వారం రోజులు తిరుపతి వెళ్ళారని తెలిసి ఆ లేట్ నైట్ ఎక్కడికి వెళ్ళాలో తెలియక నీకు కథ చెప్పింది. నేను మీ నేబర్ వాళ్ళ సిస్టర్ని, వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తామనుకున్నాను. మరి నేను మాట్లాడింది? నువ్వు మాట్లాడింది అశ్విని ఫ్రెండ్ తేజుతో. ఆ ఒక్క రాత్రి గడిపి మర్నాడే వెళ్ళిపోదాం అనుకున్న అశ్వినికి నీతో పరిచయం పెరిగింది. తను ఆశించిన ప్రేమ నీ దగ్గర దొరికింది. అలా మీ ఇద్దరు దగ్గరయ్యారు. అసలు అభిరామ్కి ఎలా తెలుసు నేను వంశీతో ఉన్నానని? మీ సారు ఆ రాత్రి మందు తాగుతుంటే అలా ఫోన్ రింగ్ అయినప్పుడు డిస్ప్లేలో నీ ఫోటో చూసి మ్యాటర్ అర్థం చేసుకొని వాడికి క్వార్టర్ పోసాడు. తలకెక్కిన మందుతో ఊరంతా తిరిగాడు వంశీ. కాలింగ్ బెల్ మోగితే నువ్వేమో అనుకొని తలుపు తీసింది అశ్విని. ఊరంతా తిరిగొచ్చి తెరిచి ఉన్న డోర్ తీసుకొని వెళ్ళి బుద్ధిగా తన పక్కన పడుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ పేషెంట్ రిలేటివ్ ఎవరండి? నేనే మేడం. చూడండి, ఈ ఎక్స్రే అంతా బాగా నార్మల్గానే ఉంది, కానీ తలకి బాగా దెబ్బ తగిలినందుకు సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఒక దగ్గర చేరి ఇన్సోమ్నియా కైంది. కప్పులు కడిగావా? సార్, నాకు డౌటు. వాడు ఇన్సోమ్నియా పేషెంట్ అని చెప్పాడు కదా, కానీ వాడు చెప్పిన కథలో ఫస్ట్ సీన్లో వాడు అమ్మాయి పక్కన పడుకుని ఉన్నాడు కదా. He was not sleeping. He was unconscious. రెండింటికి పెద్ద తేడా ఏముంది? అనస్థీషియాకి మత్తు మందికి డ్రగ్స్కున్నంత తేడా ఉంది. పడుకున్నవాడు 8 to 9 అవర్స్లో లేస్తాడు, కానీ డ్రగ్స్ అలవాటు ఉన్నవాడు వాడు ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో వాడికి అర్థం కాదు. దట్స్ ద డిఫరెన్స్. ఓ, మరి వాడి నిద్రకి మందేం లేదా? ఉన్నాయి, కానీ అన్ని మందులు మెడికల్ షాప్లో దొరకవు. ఐ గాట్ ఇట్. అందుకే సార్ మీరు ఎస్ఐ అయ్యారు, నేను ఇంకా కానిస్టేబుల్ లాగా ఉండిపోయా.